హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. నేను దుండిగల్ ఏరియా నుంచి మాట్లాడుతున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఇది అపార్ట్మెంట్ సమిస్ట్రీ ఇన్ఫ్రా డెవలపర్స్ దుండిగల్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అన్నమాట. ఇది టోటల్గా 1 ఎకర్ ప్రాజెక్ట్ ఉంటుంది. 1 ఎకర్ ప్రాజెక్ట్, దీంట్లో మనకి 2 బ్లాక్స్ కన్స్ట్రక్షన్ అవుతుంది. రేరా అప్రూవ్డ్ ఉన్న ప్రాజెక్ట్ ఇది. టోటల్గా మనకి 85 ఫ్లాట్స్ వస్తాయి. ఏ బ్లాక్ అండ్ బి బ్లాక్. మీరు రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఏ బ్లాక్. ఫ్లోర్కి వచ్చేసి 11 ఫ్లాట్స్ వస్తాయి. G+5 ఫ్లోర్స్. కింద మొత్తం సెల్లార్, పార్కింగ్ అన్నమాట. ఇది మొత్తం ఎల్ షేప్ వస్తుంది ఏ బ్లాక్. సో G+5 ఫ్లోర్స్. ఫ్లోర్కి వచ్చేసి 6 ఫ్లాట్స్ వస్తాయి అన్నమాట. మనకి ఆపోజిట్లోనే బి బ్లాక్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆపోజిట్ బి బ్లాక్, అది వచ్చేసి ఫ్లోర్కి వచ్చేసి 6 ఫ్లాట్స్ వస్తాయి. G+5 ఫ్లోర్స్. కింద మొత్తం పార్కింగ్ ఏరియా. సో ఈ బ్లాక్కి ఆపోజిట్ బ్లాక్కి ఏ బ్లాక్ అండ్ బి బ్లాక్కి మనకి మిడిల్ సెట్ బ్యాక్ 20 ఫీట్ వస్తుందన్నమాట. టోటల్గా మనకి ఈ ప్రాజెక్ట్కి సెట్ బ్యాక్ వచ్చేసి 20 ఫీట్ వస్తుంది. 1 ఎకర్ వెంచర్ ఇది. సో టోటల్గా మనకి 80 ఫ్లాట్స్ వస్తాయి. 85 ఫ్లాట్స్ దీంట్లో కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆల్రెడీ బి బ్లాక్లో స్లాబ్స్ పడ్డాయి. బ్రిక్ వర్క్ స్టార్ట్ అవుతుంది. వెరీ నియర్ టు ఎగ్జిట్ నెంబర్ 5 దుండిగల్ బస్ స్టాప్కి బిసైడ్ ఉంటుంది ప్రాజెక్ట్. సో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే మర్రి లక్ష్మారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నియర్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి నర్సాపూర్ హైవే, అలాగే మేడ్చల్ ఈ హైవేకి దగ్గరగా ఉంటుందన్నమాట ఈ ప్రాజెక్ట్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇన్వెస్ట్మెంట్ కానీ నియర్లో ఎగ్జిట్ నెంబర్ 5కి నియర్లో ఎవరైనా కొనాలని చూసే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ చాలా బాగుంటుందన్నమాట. మనకి లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అన్ని బ్యాంక్స్ అప్రూవ్డ్ అన్నమాట. ఎవరైనా తీసుకోవాలి ప్లాన్ చేసే వాళ్ళకైతే బాగుంటుంది. ఇప్పుడైతే మనం 4,000 ఫర్ ఎస్ఎఫ్టీ ప్రైస్ చెప్తున్నాము. ప్రైస్ విల్ బీ నెగిషియబుల్. బ్రిక్ వర్క్ స్టార్ట్ అవుతే 4,500 ఫర్ ఎస్ఎఫ్టీ ప్రైస్ ఉంటుంది. ఎవరైనా కావాలి అనుకునే వాళ్ళకైతే వచ్చి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.